అంటే ఇప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 తీసుకుని వచ్చారు కదండి. అంటే వీటి గురించి కాస్త వివరంగా. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి అమ్మవారు త్రిపుటి స్వరూపుడి. అంటే సత్వ రజ స్తమో గుణాలు. తర్వాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అమ్మవారు రకరకాలుగా 3 అంకెతో సంబంధించినవన్నీ కూడా అమ్మవారికి ఇది. అలాగే ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వాటి 3 పేర్లు అలా పెట్టాలని అనిపించింది నాకు. వాటి 3 పేర్లు అలా పెట్టాను. కానీ గ్రంథానికి మాత్రం అసలు పేరు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనం. గ్రంథానికి వాటిలో వాల్యూమ్కి మాత్రం సంపుటములకు మాత్రం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని పేర్లు పెట్టి ఇచ్ఛాశక్తి అనేసరికల్లా అక్కడ ఒక పిక్చరు, జ్ఞానశక్తి అనేసి కొందరు అన్నారు సరస్వతి పెట్టాలి అన్నారు. నేనేం చేశాను, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనే పద్ధతిలో మొట్టమొదటి మహాలక్ష్మి రూపం, రెండోది మహాకాళి రూపం, మూడోది మహాసరస్వతి, 3ంటికి 3 పిక్చర్స్ పెట్టుకుని వాటికి అంటే మీరు ఈ ఉపాసన, శ్రీ విద్య ఉపాసన ఏదైతే చేస్తున్నారో ఈ ఉపాసన, ఈ సాధన క్రమంలో అమ్మవారి దర్శనాలు ఎలా జరిగినాయి, మీరు ఏ విధంగా ముందుకెళ్ళారు? సాధారణంగా అందరూ అంటారండి అమ్మవారు మీకు కనిపించిందా అంటారు. అమ్మవారు కనిపించడం ఏ రూపంలో కనిపిస్తుందండి? యద్భావం తద్భవతి, అంతే కదా. అంచేత మనం ఏ రూపంలో కనిపిస్తుంది మనం అనుకోలేము. మనం ఏదనుకుంటే అనుకుంటున్నాం, అంటే ఏదనుకుంటే అనుకుంటున్నా కనుక అనిపిస్తుంది తప్ప కనిపించదు. కనిపించుతుంది అని చెప్తే ఏమో మహానుభావులే చెప్పలేదు నాకు అమ్మవారు కనిపించింది అని చెప్పి. శంకరాచార్య గారు ఎప్పుడైనా చెప్పారండి, పరమాచార్య గారు ఎప్పుడైనా అమ్మవారు కనిపించిందని చెప్పారండి. నేనేవాడిని చెప్పడానికి అమ్మవారు కనిపించిందని. నా ఉద్దేశం ఎవరు ఈరోజు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఇంత మహానుభావులు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, సామవేద జానకి షణ్ముఖ శర్మ గారు కానీ ఎవరు చెప్పట్లేదు అమ్మవారు కనిపించింది, ఏనాడు చెప్పలేదు. స్వాములు కూడా చెప్పలేదు. కొందరు మాత్రం అంటుంటారు నాకు అమ్మవారి కళ్ళ వచ్చింది, ఇన్ని చేతులు ఉన్నాయి, అన్ని కాళ్ళు ఉన్నాయి, ఈ హోమంలో ఇలా కనిపిస్తుంది. భావం అది, యద్భావం తద్భవతి. అంతేగాని అమ్మవారు కనిపిస్తుందండి, అనిపిస్తుంది. అమ్మవారు నాకు అనిపిస్తూనే ఉంది, చాలా అనిపిస్తోంది. ఎలా అనిపించింది అంటే, నెల రోజులుంది, గ్రంథం ముద్రించడానికి 29 లక్షల రూపాయలు కావాలి. తర్వాత ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగించాలి అనుకునేసరికల్లా మీరు నమ్మడం ఎల్లుండి 10వ తారీఖు జూలై 10 డబ్బులు లేవు అనుకునే అప్పటికే అక్కడ ద్రవిడ సంఘానికి డబ్బులు అప్పటికే ఇవ్వాలి. 1,80,000 రూపాయలు ఇవ్వాలి, కొంత అడ్వాన్స్ ఇవ్వాలి, ఆయన క్యాటరింగ్ చేసేవారికి డబ్బులు ఇవ్వాలి. అనుకోకుండా ఆదివారం నాడు వచ్చిన డబ్బులు, సోమవారం వచ్చిన డబ్బులు వాళ్ళిద్దరికి అడ్వాన్స్ ఇవ్వడంతో సరిపోయింది, కరెక్ట్గా వచ్చేసిందండి. అప్పటికప్పుడే కొంత డబ్బు 15,60,000 రూపాయలు మొదటి వాల్యూమ్, మూడో వాల్యూమ్ ప్రింట్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చారు. దానికి కూడా డబ్బులు వచ్చాయి. అందరూ ఏం చేశారు, మాకు గ్రంథాలు కావాలని గ్రంథాలు పంపిస్తూ ఉండేవారు. సమయం నాకు అమెరికా నుంచి లంక కుటుంబరావు గారిని 1,25,000 రూపాయలు వచ్చారు. అలా లక్షలు ఇచ్చిన వాళ్ళు, 50,000 ఇచ్చిన వాళ్ళు, 40,000 ఇచ్చిన వాళ్ళు, 30,000 ఇచ్చిన వాళ్ళు, డబ్బులు చాలేదండి అంటే డబ్బులు ఇచ్చిన అలాగా వాళ్ళ చేతితో లెక్కలెక్కడా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు. అది కొంచెం కాంట్రాక్ట్గా అనిపించింది అనుకోండి, కొందరికి ఇంకో రకంగా అనిపించింది. అదంతా నాకు అనవసరం, అమ్మవారు చూసుకుంటున్నారు రాష్ట్రంగా. అలాగా డబ్బు ముందు గ్రంథానికి 15,60,000 రూపాయలు ముందు వచ్చేసింది. ఎప్పుడు రేపు 10వ తారీఖు అవుతుందనక గ్రంథాలను వచ్చేలాగా ఏర్పాటైంది. 2వ వాల్యూమ్ రాలేదు. 2వ వాల్యూమ్ ప్రింటింగ్కి ఆ రోజు యజ్ఞం, మూడో రోజు హోమం అవుతుంది, అప్పటికి కూడా డబ్బులు లేవు. ఎలాగా అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, 2వ వాల్యూమ్కి హోమం అయిపోయిన తర్వాత 3 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు వచ్చాయి నాకు. దాన్ని బట్టి ఆలోచించాను, అమ్మవారు ఉందని అనిపిస్తుందా లేదనిపిస్తుందా? ఆ రకంగా అనిపించింది. అదొకటే కాదు, అడుగడుగున ఎంతో మంది సూర్యుడికి అరిచేయి అడ్డు పెట్టి నా కార్యక్రమాన్ని ఆటంకపరచాలని, నిందలు వేయాలని వేశారు. నిందలు కూడా వేయాలని ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ శ్రీమన్నారాయణ నాయక రాయడానికి వారం రోజులు కూడా పట్టలేదు, 3 లక్షల రూపాయలు పంపించారు నాకు. ఈ రోజుకి నేను భక్తులు ఇచ్చిన డబ్బులతోనే గ్రంథాలు ప్రింట్ చేశాను, భక్తులు ఇచ్చిన డబ్బులతో ఈ కార్యక్రమాన్ని చేశాను. ఏమండి అది అనిపించడం అంటే. ఎలాగా శ్రీమన్నారాయణ నాయక రాయాలంటే నాకు ప్రశాంతమైన ప్రదేశం కావాలి. వచ్చాను, హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను హైదరాబాద్ వస్తానంటే ఒక మహానుభావుడికి చెప్పాను.
అంతకుముందు ఈ ఇక్కడ వెంకటచలం గారి ఇంట్లో కూడా ఒక 10 రోజులు దాదాపు ఉన్నానండి మా ఫ్రెండ్. అలాగే ఇంకొక ఆయన ఏం చేశారంటే మా ఇంట్లో ఉండండి, మా పై ఆయన కిరణ్ గారిని ఉండండి అన్నారు. అక్కడ ఉన్నాను. కానీ అక్కడ భోజనానికి అప్పుడు విష్ణు సహస్రనామ క్షేత్రం అని అక్కడ లంక వెంకటరామ శాస్త్రి గారు అని చెప్పి దానికి ప్రెసిడెంట్ ఆయన అడిగారండి, ఏమండి ఇలాగ నాకు ప్రశాంతంగా గ్రంథం రాయాలంటే మా క్షేత్రానికి వచ్చేయండి, అక్కడ మీకు రూమ్ ఇస్తారు. రూమ్ అన్ని వసతులతో వేడి నీళ్ళు చక్కని ఒక హోటల్ రూమ్లో ఉంది. ఆ రూమ్ ఇచ్చారు. 2 నెలల 15 రోజులు శ్రీమన్నారాయణ నాయక గ్రంథం. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు కనిపిస్తుంది అంటారా? అమ్మవారు ఉన్నాను అనిపిస్తుంది కదా. ఇప్పుడు కూడా అడుగడుగునా నాకు ఏదైనా ఆటంకం వస్తోంది అంటే ఖచ్చితంగా ఆవిడ నాకు ఏదో ఒక రకంగా ఈ రోజుకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకుంటే మర్నాడు వెంటనే తగ్గిపోతుంది. అంతేగాని దీర్ఘరోగంగా పడుకోవడం అని ఒకసారి మా గురుగారు వెంకటచలం గారితో చెప్పాను, ఏమంటే నాకు టైఫాయిడ్ వచ్చినట్టుంది అన్నారు. అయినా సరే తిరిగేశాను, మళ్ళీ తగ్గిపోయింది. అలాగా దీర్ఘరోగంగా నాకు ఏది రాలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు 3 వాల్యూముల గ్రంథం రాయడానికి కూడా మంచి ఒక చక్కని మార్గం దొరికేసింది. నెల రోజుల్లోగా 3 వాల్యూముల గ్రంథం 30 లక్షల రూపాయల విలువకి అవసర గ్రంథానికి ఒక దారి దొరికింది. ప్రింటింగ్ ప్రారంభం. ఇప్పుడు చెప్పండి, 30,000 రూపాయలు 3 రూపాయలు విలువ లేదు నాకు. ఏం చేస్తున్నాను, నేను అంత ఆస్తిపరుని కాను, ఏమీ కాదు. కానీ ఇప్పుడు చెప్పండి, అమ్మవారు ఉంటుందంటారా? అనిపిస్తున్నారు. ఒకటి తర్వాత నేను శ్రీ విద్యోపాసన అన్నారు. శ్రీ విద్యోపాసన వేరండి, లలితోపాసన వేరు. శ్రీ విద్యోపాసన అనేది ఈ రోజు ఇది ఒక పెద్ద ప్రహసనం అయిపోయింది. శ్రీ విద్యోపాసన అని చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఊరికే డాంబికాలు చెప్పుకుంటున్నారు, దూషిస్తున్నారు. తప్పది. శ్రీ విద్యోపాసకుడు అంటే ఎలా ఉండాలంటే చాలా సౌమ్యమైన భావంతో ఉండాలి. అవతల వాళ్ళు ఏమైనా అన్నప్పటికీ కూడా ఓర్పుతోటి సహనంతో వహించాలి. నాకు అలాంటివి కూడా ఎదుర్కొన్నాను. నేను కామ్గానే ఊరుకున్నాను. ఎవరేమైనా దేనికి సమాధానం, అది కూడా చేతకాంతనం అయింది. ఏమంటే ఈ రకంగాను శ్రీ విద్యోపాసన మాత్రం కాదు నేను చేసేది లలితమ్మవారిని పూజించుకుంటున్నాను, లలిత ఉపాసన. అందులో నాకు మా గురువు గారికి సంబంధించిన నామాలు ఉపదేశం చేసుకుంటాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక్కడ విష్ణు సహస్రనామం కూడా, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా రుద్రశాప విమోచన మంత్రం ఉపదేశం పొంది విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా నేను అది కూడా ఉపాసన చేసుకుంటాను. నేను ఉపాసకుని తప్ప శ్రీ విద్యోపాసకుడు మాత్రం కాదు.